గెలిపించడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు, ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు. అందుకే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి 88 శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది. కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది. ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. మండు టెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ నుంచి 8 స్థానాలు పొందడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక క్యాబినెట్ మినిస్టరు, ఒకటి ఎంఓఎస్ స్టేటు, ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్కసైనటువంటి కార్యకర్త, అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో, ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. మాకెవరికి బంధుత్వం లేదు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు. కానీ మరి ఎవరు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి, మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వచ్చేటువంటి 5 సంవత్సరాలు, ఈ గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేశామో వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ దుర్నీకృతమైనటువంటి ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో కూడా పనిచేస్తారని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో, సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని తూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాను. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకిత భావంతో పనిచేస్తాము. ముఖ్యంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, దేశంలో రైల్వేల అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు, గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు, గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లాల ద్వారా సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం.
గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు. వచ్చేటువంటి 5 సంవత్సరాలు మరొక 3 కోట్ల ఇండ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనయేస్తున్నాను. అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మిగతా పదాధికారులు, మోర్చాల కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళ జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, మోర్చాల పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది. వాస్తవంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లిస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాలకు మీ మండలాలకు ఫోన్లు చేయండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం 6:30 గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేళ తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేను ఇక్కడ మరి వచ్చినటువంటి కార్యకర్తలు, ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూడాలని వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావంతో చాలా తక్కువ మందికి మరి భారత ప్రభుత్వము ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి మరి ఇన్విటేషన్ కార్డ్స్ మరి నడ్డా గారితో మాట్లాడి ప్రత్యేకంగా మరి కొన్ని తీసుకురావడం జరిగింది. చాలామందికి కార్డ్స్ అందలేదు. కాబట్టి పెద్ద మనసుతో కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమంగా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వారు ఇచ్చినటువంటి 100 కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇంకా చాలా ఎక్కువ కార్డ్స్ ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఈస్ట్ మంత్రి కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని కార్డ్స్ కూడా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ విషయంలో క్షమించాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ మరి ఎవరికైతే ఆహ్వానాలు ఉన్నాయో అందరూ కూడా 5 గంటలకు 5:30 లోపల అక్కడికి చేరుకోవాలి. ఎవరికైతే ఆహ్వానాలు లేవో అందరూ కూడా ఇక్కడే కూర్చొని స్క్రీన్లో ప్రత్యక్షంగా చూడాల్సిందిగా మళ్ళీ అందరము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరం ఇక్కడికి వస్తాము. అప్పుడు అందరం మనం కలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అది ఇంకా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వస్తుంది. దాని డీటెయిల్ ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్ప పత్రం ఉందో ఆ సంకల్ప పత్రానికి సంబంధించినటువంటి విషయంలో మనము కమిట్మెంట్తో అమలు చేయనున్నామనే విషయాన్ని చెప్పారు తప్ప 100 days ఇంకేం చెప్పలేదు. ప్రత్యేకంగా నేను ఢిల్లీలో ఉన్నటువంటి రీజనల్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ తెలంగాణకు సంబంధించి ఎన్నికల్లో ప్రతి రోజు కూడా ఏదో రకంగా అప్డేట్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ విజయానికి వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందించారు. కాబట్టి
మీడియా మిత్రులకు, మీడియా ఫ్రెండ్స్కు, మీడియా హౌజెస్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. भारत में आजाद के बाद ये दूसरा इंसिडेंट है। प्रधानमंत्री के नाम पर तीसरा बार लगातार आज शपथ ग्रहण लेने वाले प्राइम मिनिस्टर आज एनडीए के नेतृत्व में, भारतीय जनता पार्टी के नेतृत्व में नरेंद्र मोदी जी मरी दूसरी बार ओथ ले रहे। आजाद के बाद पहली प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू जी तीसरा बार ओथ लिया है, थर्ड टाइम वो प्राइम मिनिस्टर के नाते काम किया है। उसके बाद आज नरेंद्र मोदी जी आज ले रहे। बहुत खुशी की बात है, क्योंकि भारतीय जनता पार्टी जब स्थापना किए, जब अब कोई हम नहीं सोचे हम भारत में सत्ता दल पार्टी बनेंगे तीसरे बार और हमारा सरकार भारत में प्रधानमंत्री के नेतृत्व में चलेगा, ऐसा हमें कभी नहीं सोचे। हम देश के लिए हमारा पार्टी स्थापना किए, देश के रक्षा के लिए, देश के सुरक्षा के लिए, एक नेशनलिस्ट मूवमेंट लाने के लिए हमारा पार्टी स्थापना किया है। फिर भी आज भारत के जनता तीसरी बार आशीर्वाद देकर आदरणीय प्रधानमंत्री जी को तीसरी बार प्रधानमंत्री बनना, भारतीय जनता पार्टी एनडीए के साथ मिलकर आज सत्ता चलाना हर कार्यकर्ता के लिए हमारा गौरव विषय है। सिर्फ भारतीय जनता पार्टी कार्यकर्ता के लिए नहीं है, 140 करोड़ जनता के लिए भी गौरव का विषय है। क्योंकि नरेंद्र मोदी जी के नेतृत्व में 10 साल लगातार जो काम किया है, देश का गौरव बढ़ाने के लिए, देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी बढ़ाने के लिए, देश में गरीबों को सेवा करने के लिए, देश में आतंकवाद को रोकने के लिए, भ्रष्टाचार को रोकने के लिए, देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी, रेल कनेक्टिविटी हो, रोड कनेक्टिविटी हो, एयर कनेक्टिविटी हो, वाटर रोड कनेक्टिविटी हो, हर विषय पर नरेंद्र मोदी जी के नेतृत्व में जो काम किया है, इसका आज प्रतिरूप, आज प्रतिफल, आज तीसरा बार प्रधानमंत्री के नाते नरेंद्र मोदी जी काम कर रहे, आज वोट लेने वाला है। मैं भारतीय जनता पार्टी कार्यकर्ता के नाते आज सारी 140 करोड़ जनता को धन्यवाद देता हूं और आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की हृदय से, हम कार्यकर्ताओं की तरफ से, तेलंगाना के जनता की तरफ से, आंध्र प्रदेश के जनता की तरफ से मैं हृदय से आदरणीय प्रधानमंत्री जी को शुभकामनाएं देता हूं, अभिनंदन करता हूं। जो समझना चाहिए उनके साथ क्या है, इंडिया अलायंस में क्या है। कोई पार्टी हमारा जितना सीट है उतना सीट कांटेस्ट नहीं किया कांग्रेस पार्टी, वो आज भाषण दे रहे। आज मैं पूछना चाहता हूं, आज इलेक्शन से पहले गठबंधन करके हम चुनाव लड़े हैं और गठबंधन को जनता का आशीर्वाद मिला है। ये प्रजातंत्र का अपमान करना, इंडी नेतृत्व का जो बात कर रहे वो प्रजातंत्र का अपमान है।